హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే వైభవంగా ఐఫా వేడుకలు అంటూ రావడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్ అయితే ఐఫా ఈ 2024 సంవత్సరం గాను వేడుకలు అయితే అబుదాబిలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ భాషలకు చెందిన అగ్రతారలు అయితే సందడి చేస్తున్నారు. ఈ వేడుకలో అగ్రనటుడు అయిన పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు అయితే మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును అయితే సొంతం చేసుకున్నారు. మనం అయితే చూసాము ఫ్రెండ్స్, నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం కూడా చిరంజీవి గారికి గిన్నిస్ బుక్లో కూడా అవార్డు అయితే చేరడం అయితే జరిగింది. ఇప్పుడు మరొక ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా అతను సొంతం చేసుకున్నాడు. చాలా సంతోషకరమైన విషయం. అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారానికి అయితే గెలుచుకున్నారు చిరంజీవి గారు. అలాగే అగ్రనటుడు బాలకృష్ణ గోల్డెన్ లెగసీ అవార్డును అయితే అందుకున్నారు. ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా అయితే సమంత అవార్డును అయితే స్వీకరించింది. ఇక ఈ ఐఫా అవార్డుల విజేతలలో ఎవరెవరు అంటే ఉత్తమ చిత్రంగా నటుడు దర్శకులలో ఒకసారి చూద్దాం మనము. ఉత్తమ తెలుగు చిత్రంగా అయితే దసరా అయితే అవార్డు పొందింది ఐఫాకు. ఉత్తమ నటుడు వచ్చి నాని, ఉత్తమ దర్శకుడు వచ్చి అనిల్ రావుపూడి భగవంత్ కేసరి అన్నమాట. భగవంత్ కేసరి సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావుపూడికి అయితే అందుకున్నాడు. ఉత్తమ తమిళ చిత్రం వచ్చేసి జైలరు. ఉత్తమ తమిళ నటుడు వచ్చి విక్రమ్ పొన్నియాన్ సెల్వన్. ఇతను అంటే చాలా వేషాలు వేస్తాడు అనమాట. అంటే ఏది క్యారెక్టర్ ఇచ్చినా చేయగల అంత సత్తా ఉన్నది విక్రమ్కి. అలా లీనమైపోతాడు. అందుకే ఇతనికి చాలా అవార్డులు అందుకుంటూ ఉంటాడు ఎక్కువ. ఉత్తమ తమిళ నటి వచ్చేసి ఐశ్వర్య రాయ్ పొన్నియాన్ సెల్వన్లో నటించింది కదా, సో ఆమెకు కూడా ఈ యొక్క అవార్డు అనేది దక్కించుకుంది. అలాగే ఉత్తమ తమిళ దర్శకుడు వచ్చి మణిరత్నం పొన్నియాన్ సెల్వన్ సినిమాకే ఈ అవార్డు కూడా రావడం అయితే జరిగింది. పొన్నియాన్ సెల్వన్ మూవీలో ముగ్గురు అందుకున్నారు ఈ అవార్డుని. ఎవరు? నటుడు విక్రమ్, నటి ఐశ్వర్య రాయ్, దర్శకుడు వచ్చేసి మణిరత్నం అన్నమాట. నెక్స్ట్ అప్డేట్ వచ్చి మనం చూసుకున్నట్లయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ ఎకనామిస్ట్ అవుట్లుక్ అంటూ రావడం అయితే జరిగింది. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ముఖ్య ఆర్థికవేత్తలు, అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలు, వారి యొక్క అభిప్రాయాలతో రూపొందించిందన్నమాట ఈ నివేదిక. ఇందులో కొన్ని ముఖ్య అంశాలు అయితే ఉన్నాయి. ముఖ్యమైనవి అవి ఏందో చూద్దాం మనము. రుణ స్థాయిలు ఆర్థిక సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెంచుతుందని ఈ యొక్క నివేదికలో అయితే పేర్కొన్నారు. అలాగే అభివృద్ధి చెందిన వర్తమాన ఆర్థిక వ్యవస్థలో పెరిగిన రుణ స్థాయిలు ఆందోళనలకైతే దారితీస్తాయని కూడా ఈ నివేదికలో అయితే పేర్కొన్నారు. అలాగే రుణ స్థాయిలు పెరగకపోతే అత్యవసర రంగాలైన మౌలిక సదుపాయాలు మరియు విద్య, ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వాలు అయితే పెట్టుబడులు తగ్గిస్తాయని కూడా పేర్కొంది ఈ నివేదికలో. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో వచ్చే ఏడాదిలో రుణ ఎగవేతలు పెరుగుతాయని 39% మంది ఆర్థికవేత్తలు అయితే అంచనా వేస్తున్నారు. అమెరికాలో 2024 మరియు 2025 సంవత్సరాల్లో బలమైన వృద్ధి నమోదు అయ్యే అవకాశం ఉందని సుమారు 90% మంది అయితే ముఖ్య ఆర్థికవేత్తలు ఉంటారుగా వారైతే అంచనా వేస్తున్నారు. కఠిన పరపతి విధాన సమీక్ష ఇందుకు దోహదం చేస్తుందని కూడా తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే క్లీన్ ఎనర్జీ కోసం రూపాయలు 166 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ రావడం అయితే జరిగింది. క్లీన్ ఎనర్జీ అంటే రెన్యూవబుల్ కరెంటు, సోలార్, విండ్, హైడ్రోజన్ కరెంట్ వంటివి ఉత్పత్తిని వాడకాన్ని పెంచేందుకు గ్లోబల్గా వివిధ దేశాల ప్రభుత్వాలు ఉంటాయి కదా, ఈ యొక్క ప్రభుత్వాలు అయితే సుమారుగా $2 లక్షల కోట్ల అంటే 166 లక్షల కోట్లను డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అయితే ఈ రిపోర్ట్లో పేర్కొంది. 2020 నుంచి క్లీన్ ఎనర్జీ సెక్టార్లో ఈ పెట్టుబడులు అయితే పెట్టాయని తెలిపింది. ఈ రిపోర్టు మొదటి ఎడిషన్ స్టేట్ ఆఫ్ ఎనర్జీ పాలసీ 2024ను ఐఈఏ విడుదల చేసింది. క్లీన్ ఎనర్జీ సెక్టార్లోకి వచ్చిన పెట్టుబడుల్లో 80% చైనా, యూరోపియన్ యూనియన్, యుఎస్ఏ ప్రభుత్వాలే చేశాయని వివరించింది. రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రభుత్వాలు ఫోకస్ పెంచాయని, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీకి రాయితీలు కూడా అందిస్తున్నాయని, పాలసీ సపోర్ట్ ఇస్తున్నాయని, క్లీన్ ఎనర్జీ సెక్టార్లో లోకల్గా తయారీని పెంచేందుకైతే వివిధ దేశాల ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయని ఐఈఏ రిపోర్ట్లో అయితే పేర్కొంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లోక్ అదాలత్లో 9 లక్షల కేసుల పరిష్కారం అంటూ రావడం అయితే జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా శనివారం అన్ని కోర్టులలో జరిగిన లోక్ అదాలత్లలో 9.87 లక్షల కేసులు అయితే పరిష్కారం అయ్యాయి. పెండింగ్లో ఉన్న కేసులు 5.43 లక్షలు, ప్రాథమిక దశల్లోనివి 4.44 లక్షల చొప్పున కేసులు అయితే ఉన్నాయి. కక్షిదారులకు రూపాయలు 2.22 కోట్ల పరిహారాన్ని ప్రకటించినట్లు
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అయితే పరిపాలనాధికారి జి కళార్చన అయితే తెలిపారు. హైకోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్లో 231 కేసులు పరిష్కారం అయ్యాయని, అందులో మోటార్ వాహన చట్టం కింద 140 కేసులు ఉండగా కార్మికుల పరిహారం వివాదానికి చెందినవి 28 కేసులు ఉన్నాయి. రూపాయలు 16.40 కోట్ల పరిహారాన్ని ప్రకటించడం ద్వారా 1200 మంది అయితే లబ్ధి పొందారని హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఉంటారుగా ఎం శ్యామ్ తివర్ధని అయితే చెప్పారు. బీమా పరిహార సంబంధిత కూడా 3 కేసులు అంటే రూపాయలు 2.95 కోట్ల పరిహార ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె అనిల్ కుమార్, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ జి శ్రీదేవి కేసులు అయితే విచారించారు. అయితే సైబర్ ఫ్రాడ్ బాధితులకు కూడా 26 కోట్లు అయితే అప్పగించడం అయితే జరిగింది. సైబర్ నేరగాల బారిన పడి ఎంతోమంది బాధితులు అయితే మోసపోతున్నారు కదా, అటువంటి బాధితులకు సైబర్ సెక్యూరిటీ అయితే బ్యూరో అండగా అయితే నిలుస్తుంది. బాధితులు పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేసి బాధితులకైతే అప్పగిస్తుంది. శనివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,245 మంది బాధితులకు చెందిన 26.2 కోట్లు అయితే అప్పగించింది. అంటే ఇంతమంది బాధితులు మోసపోయారు ఈ సైబర్ క్రైమ్ల వల్ల. వారందరికీ ఎంతమంది 26.2 కోట్లు ఉన్నాయి అవి ఆ బాధితులకు అప్పగించింది. అంటే ఎంతమంది బాధితులు 5,245 మంది బాధితులు ఉన్నారు సైబర్ క్రైమ్ వల్ల మోసపోయిన వారు. అయితే జూన్ 9వ తేదీ నుంచి ఈ నెల 28వ వరకు అయితే ఫ్రీజ్ చేసిన డబ్బు ఉంటుంది కదా, అంటే ఎవరికి పోకుండా అదైతే రీఫండ్ చేసేసింది ఎవరి వారకు బాధితులకు. గత లోక్ అదాలత్ అయితే 4,800 మంది బాధితులకు 21.6 కోట్లు రిఫండ్ చేసింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏఐ గ్లోబల్ మార్కెట్ $990 బిలియన్ల అంటూ రావడం అయితే జరిగింది. వచ్చే 3 ఏళ్ల పాటు అంతర్జాతీయంగా ఈ యొక్క ఏఐ ఉత్పత్తులు సర్వీసులు మార్కెట్ ఏటా అయితే 40 నుంచి 55% మేర వృద్ధి అయితే చెందనుంది. 2027 నాటికి మనం చూసినట్లయితే $780 బిలియన్ల నుంచి $990 బిలియన్ల స్థాయి వరకు చేరే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సరఫరా డిమాండ్ పరమైన సమస్యలు వల్ల ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ దీర్ఘకాలికంగా ఏఐ మార్కెట్ వృద్ధి పటిష్టంగా ఉండనైతే ఉన్నది. అయితే ఈ యొక్క ఏఐ విస్తృతంగా కంప్యూటింగ్ సామర్థ్యాలు అవసరమవుతాయని, కాబట్టి వచ్చే 5 నుంచి 10 ఏళ్లలోపు డేటా సెంటర్ల స్థాయి కూడా భారీగా పెరగవచ్చని, ప్రస్తుతం ఉన్న 50 నుంచి 200 మెగావాట్ల సామర్థ్యం నుంచి గిగావాట్ స్థాయికి డేటా సెంటర్ల సామర్థ్యం పెరుగుతుందని నివేదిక అయితే వివరించింది. అలాగే ఈ యొక్క గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్కి కూడా సైతం డిమాండ్ 30% పైగా పెరుగుతుందని వివరించింది. ఈ పరిమాణాలన్నింటినీ సెమీకండక్టర్కు కొరత ఏర్పడవచ్చని నివేదిక అయితే తెలిపింది. ఒకవేళ జీపీయూలకు డిమాండ్ రెట్టింపు అయితే కీలక విడిభాగాలు ఉంటాయి కదా, సరఫరా చేసే సంస్థలు ఉత్పత్తిని రెట్టింపు చేస్తే సరిపోవచ్చు, కానీ సెమీకండక్టర్ తయారీ సంస్థలు మాత్రం ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 ఇంతలైతే పెంచుకోవాల్సి వస్తుందని వివరించింది. భారీగా వృద్ధి చెందుతున్న ఈ యొక్క కృత్రిమ మేధస్సు కారణంగా టెక్నాలజీ రంగంలో గణనీయంగా మార్పులు వస్తాయని కూడా తెలిపింది. చిన్న స్థాయి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లు, సాఫ్ట్వేర్ వంటి తదితర విభాగాల్లో కొత్త ఆవిష్కరణలు వచ్చే అవకాశం కూడా ఉందని నివేదికలో అయితే తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బాస్మతి ఏతర బియ్యంపై ఎగుమతి సుంకం రద్దు అంటూ రావడం జరిగింది. అయితే ఈ బాస్మతి ఏతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి సుంకం నుంచి కేంద్ర ప్రభుత్వం అయితే మినహాయించింది. బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను ప్రభుత్వం తొలగించిన 15 రోజుల తర్వాత ఈ నిర్ణయం అయితే వెలువడించింది. బ్రౌన్ రైస్, ముతక బియ్యంపై కూడా ఎగుమతి సుంకాన్ని 10% అయితే తగ్గించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ విభాగం అయితే తెలిపింది. బాస్మతి ఏతర తెల్ల బియ్యంపై ఎగుమతి సుంకం ఇప్పటి వరకు 20% ఉంది. ఈ విధి మార్పులు సెప్టెంబర్ 27, 2024 నుండి అయితే అమల్లోకి వస్తాయని నోటిఫికేషన్ కూడా తెలిపింది. అవుట్ బౌండ్ షిప్మెంట్స్లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి బాస్మతి బియ్యం కనీస ఎగుమతి ధరను ఈ నెల ప్రారంభంలో ప్రభుత్వం అయితే రద్దు చేసింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 2.55 లక్షల పంచాయతీల్లో అక్టోబర్ 2న గ్రామ సభలు అంటూ రావడం జరిగింది. అయితే ఈ పంచాయతీలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే 2025-26 సంవత్సరానికి వాటి అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయడంలో మార్గనిర్దేశం చేసేందుకైతే అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ఈ యొక్క గ్రామ సభలు అయితే నిర్వహించనున్నట్లు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అయితే తెలిపింది. సబ్కి యోజన సబ్కా వికాస్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా అయితే 2.55 లక్షల గ్రామ పంచాయతీలు, 6,700 బ్లాక్ పంచాయతీలు, 665 జిల్లా పంచాయతీలలో ఈ శిక్షణ అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లయితే పేర్కొంది. ఐఐటి ఢిల్లీ సమన్వయంతో 20,000 మంది కళాశాల విద్యార్థులు
ఈ అభియాన్లో భాగస్వాములు అయితే కానున్నారు. గ్రామ సభలకు ముందస్తు కసరత్తుగా సోమవారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఉంటాయిగా శిక్షణ సంస్థలు, బోధకులు, పంచాయతీలు, ప్రజాప్రతినిధులతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ కార్యశాల అయితే నిర్వహించనుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 109 ఏళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన పాపమ్మల్ కన్నుమూత అంటూ రావడం జరిగింది. సేంద్రియ వ్యవసాయంకి ఎంతగానో అభివృద్ధి చేసి కృషి చేసినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన శతాధిక వృద్ధురాలు పాపమ్మల్ అలియాస్ రంగమ్మల్ అనారోగ్యంతో శుక్రవారం రాత్రి అయితే కన్నుమూశారామె. తమిళనాడుకు చెందిన ఆమె వయస్సు 109 ఏళ్ళు. కోయంబత్తూరు జిల్లా మెట్టుపాలయం సమీపంలోని తెక్కంపేటకి చెందిన పాపమ్మల్ కొన్ని దశాబ్దాలుగా సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి అయితే సాధించారు. వాళ్ళు ఎంతగానో కృషి చేసింది ఆమె వ్యవసాయంపై. 100 ఏళ్ల వయసు దాటినా కూడా ఆమె పంట పొలాలకు వెళ్ళి పనిచేసుకున్నవారంట. చాలా గ్రేట్ కదా. వ్యవసాయ రంగంలో ఆమె సేవలకు గుర్తించి 2021లోనే కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ ఆమెని పురస్కారంతో ఆమెనైతే సత్కరించింది. తమిళనాడులోని మాజీ ముఖ్యమంత్రులు అన్నా కరుణానిధి మీద ఉన్న అభిమానంతో డిఎంకే ఆవిర్భావ కాలం నుంచి చివరి శ్వాస వరకు పార్టీలో సభ్యురాలుగా అయితే ఆమె కొనసాగారు. తెక్కంపట్టి పంచాయతీ సభ్యురాలుగా, కారమాడై పంచాయతీ యూనియన్ కమిటీ సభ్యురాలుగా, ఉపాధ్యక్షురాలు కూడా పనిచేశారు. 1970 నుంచి 45 ఏళ్ల పాటు తమిళనాడు వ్యవసాయ వర్సిటీ రైతుల చర్చ కమిటీ ఉంటుందిగా, అందులో ఆమె సభ్యురాలుగా వ్యవహరించారు. ఆమె మృతి పట్ల ప్రధాని మోడీ, తమిళనాడు స్టాలిన్ సీఎం కూడా సంతాపం అయితే తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రముఖ రచయిత్రి విజయభారతి కన్నుమూత అంటూ రావడం జరిగింది. అయితే ప్రముఖ రచయిత్రి అయిన డాక్టర్ విజయభారతి శనివారం హైదరాబాద్లో సనత్ నగర్లో అయితే కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ తుది శ్వాస అయితే విడవడం జరిగింది. ఈమె ఏపీలోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలులో 1941 జన్మించారు. పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె ఈమె. దివ్యాంగత సామాజికవేత్త అయిన బొజ్జ తారకం సతీమణి అయిన విజయభారతి ఓయూ నుంచి తెలుగు సాహిత్యంలో PhD పట్టా అయితే అందుకున్నారు. ఈమె తెలుగు సాహిత్యం, చరిత్ర, వివిధ సామాజిక అంశాలకు సంబంధించి 20కి పైగానే పుస్తకాలు రాశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలు సహా పలు ఆంగ్ల గ్రంథాలను తెలుగులోకి కూడా అనువదించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే జీవిత చరిత్రలు ఉంటాయి, అవి ప్రజల్లోకి అయితే తీసుకొచ్చింది ఈమె. మహిళా సాధికారత, దళితుల హక్కుల కోసం అయితే పోరాడారు. చాలా కృషి చేశారు దళితుల కోసం. తెలుగు అకాడమీ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్గా కూడా, ఏపీ సాహిత్య అకాడమీ సభ్యురాలుగా మరియు ఓయూ తెలుగు విభాగం అధిపతిగా కూడా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు మరియు తెలుగు విశ్వవిద్యాలయము ఉత్తమ రచయిత్రి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు వంటి ఎన్నో పురస్కారాలు అయితే ఈమె అందుకున్నారు ఈమె చేసిన కృషికి గాను. ఆమె కుమారుడు రాహుల్ బొజ్జ అయితే ప్రస్తుతం తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈమె. అయితే ఆమె మృతిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం అయితే వ్యక్తం చేశారు. సాహితీవేత్తగా, విశ్లేషకురాలుగా విజయభారతి చేసిన సేవలకు చిరస్మరణీయమని మాజీ సీఎం కేసీఆర్ కూడా సంతాపం ప్రకటించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.